వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ది రికార్డ్. ఏపీ సీఎం సొంత జిల్లా చిత్తూరు టీడీపీలో కుమ్ములాటలు తమ్ముళ్ల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. నాయకులు లాబీయింగ్లతో మునిగి తేలుతూ తమను పట్టించుకోవడం లేదనే అసంతృప్తి కేడర్లో అంతకంతకు పెరుగుతోంది. ఉద్యోగుల బదిలీలో జోక్యంతో పాటు క్వారీ యజమానుల నుంచి మామూలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలతో చిత్తూరు టీడీపీ నాయకులు సరికొత్త వివాదాల్లో చిక్కుకున్నారు. అధికారంలోకి వచ్చి 9 నెలలైనా తమనెవరూ పట్టించుకోవటం లేదని టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు కేడర్ అసంతృప్తితో రగిలిపోతుంటే, పదవుల్లో ఉన్న నాయకులు మాత్రం స్వీయ కార్యాల్లో మునిగి తేలుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఎన్నికల తర్వాత పార్టీ సంస్థాగత ఎన్నికల కోసం తాత్కాలికంగా కన్వీనర్తో పాటు కమిటీ ఏర్పాటు చేశారు. కుప్పం నియోజకవర్గానికి చెందిన గౌనివారి శ్రీనివాసులను కన్వీనర్గా నియమించినా ఆయన పార్టీ గురించి ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదని కార్యకర్తలు భగ్గుమంటున్నారు. పైగా ఆయన అనంతపురం జిల్లాలో అక్రమ మైనింగ్కు సహకరించిన మైనింగ్ అధికారులకు సహకరిస్తున్నారని అధినాయకత్వానికి మొరపెట్టుకునేందుకు సిద్ధపడుతున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా చిత్తూరు జిల్లాలో కంకర క్వారీలతో పాటు గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. ఏకంగా 1026 క్వారీలు ఈ జిల్లాలోనే ఉన్నాయి. పలమనేరు, చిత్తూరులో మైనింగ్ అధికారుల కార్యాలయాలున్నాయి. ఆ శాఖ అధికారులు టీడీపీ కన్వీనర్ పేరు చెప్పి క్వారీ యజమానుల ముక్కుపిండి వసూలు చేశారని, ఆ మొత్తం దాదాపుగా 20 కోట్ల దాకా ఉండొచ్చనే ఆరోపణలు పార్టీని కుదిపేస్తున్నాయి. దీంతో పాటు చంద్రబాబు పర్యటన వివరాలు కూడా ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచుతూ కుప్పం నియోజకవర్గానికి షాడో సీఎంలా వ్యవహరిస్తున్నారని శ్రీనివాసులపై తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కుతున్నా అధినాయకత్వం స్పందించలేదన్న విమర్శలున్నాయి. దీనికి తోడు మదనపల్లిలో ఇప్పటివరకు సంస్థాగతంగా ఎన్నికల నిర్వహణ జరగలేదు. దీంతో పాటు 2 గ్రూపుల గొడవలతో పీలేరులో పార్టీ వీధిన పడుతున్నా సరిదిద్దేవారే లేరని తమ్ముళ్లు రుసరుసలాడుతున్నారు. పార్టీ జిల్లా కన్వీనర్తో పాటు జిల్లా మంత్రులు కూడా ఉద్యోగుల బదిలీలపైనే దృష్టి పెడుతూ పార్టీ గురించి అస్సలు పట్టించుకోవటం లేదని తమ్ముళ్లు పెదవి విరుస్తున్నారట. తమ ప్రయోజనాలే చూసుకుంటున్నారు తప్ప అధికారుల గత చరిత్రని ఏమాత్రం పట్టించుకోకుండా పోస్టింగుల విషయంలో సిఫార్సులు చేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. అత్యధికంగా ఆదాయం వచ్చే రేణిగుంట చెక్పోస్ట్లో ఏకంగా కడపకు చెందిన 4 బ్రేక్ ఇన్స్పెక్టర్లను నియమించుకోవటం వెనుక పెద్ద తతంగమే నడిచిందని పార్టీ శ్రేణులకే అనుమానాలొస్తున్నాయి. వారం రోజుల క్రితం టీటీడీకి బదిలీపై వచ్చిన డిప్యూటీ కలెక్టర్ గౌతమ్ రెడ్డి వ్యవహారం మరింత వివాదంగా మారింది. అనంతపురం ఆర్డీఓగా గౌతమి అక్కడి మిస్సమ్మ భూముల వివాదంలో వైసీపీ ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్న అధికారి డిప్యూటీ ఈవోగా ఉత్తర్వులు తెచ్చుకోవడం చూసి తమ్ముళ్లు విస్తుపోతున్నారట. ఈ విషయాన్ని తిరుపతి పర్యటనకు వచ్చిన చిన్నబాబు దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు సమాచారం. టీటీడీలో బదిలీలపై ప్రభుత్వ పెద్దల ఉదాసీనతకు తోడు కొందరి విషయంలో జిల్లా నాయకులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారనే విమర్శలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. టీటీడీ పరిపాలనా భవనంలో సంవత్సరాలుగా కీలక పోస్టుల్లో తిష్టవేసిన వారిని వెనకేసుకొస్తూ వారికి పదోన్నతులు కూడా ఇవ్వటాన్ని టీడీపీ కేడర్ జీర్ణించుకోలేకపోతోంది. అకౌంటింగ్ విభాగంలో 15 సంవత్సరాలుగా ఉన్న వ్యక్తి బదిలీ కాకుండా కాపాడుకుంటూ రావడంపైన విమర్శలున్నాయి. తిరుమల జేఓఓ కార్యాలయ పర్యవేక్షణాధికారి విషయంలో కూడా దుమారం రేగుతోంది. మరోవైపు ట్రాన్స్పోర్ట్ జీఎంతో పాటు అడిషనల్ సివి అండ్ ఎస్ఓ విషయంలో కూడా వివాదాలే. పదవీ విరమణ చేసిన వారిని కీలక పోస్టుల్లో నియమించడమే కాకుండా సకల వసతులు కల్పిస్తూ ఉండడంతో వారు టీటీడీ పాలిట తెల్ల ఏనుగుల్లా తయారయ్యారని అంటున్నారు. పక్క జిల్లా మంత్రితో కలిసి తమ సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. టీటీడీ వీజీఓ, కాళహస్తి ఈవో పోస్టింగుల్లో ఈ సమీకరణాలకే ప్రాధాన్యమిచ్చారనే ప్రచారం జరుగుతోంది. జిల్లా పరిశ్రమల శాఖ అధికారిగా ఉన్న ఆయన గత ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో బాహాటంగా వైసీపీకి ప్రచారం చేయటమే కాకుండా తన సోదరుణ్ణి ఎంపీటీసీగా బరిలోకి దింపారు. ఆయనకు తిరుపతి ఐటీ హబ్ ఇన్ఛార్జిగా కీలక బాధ్యతలు అప్పగించడం కూడా తమ్ముళ్లకు మింగుడు పడటం లేదట. పీలేరు నియోజకవర్గంలో డ్వామా అధికారి నియామకం కూడా వివాదంగా మారింది. అనంతపురం జిల్లాలో టీడీపీ శ్రేణులు వద్దని పంపిన అధికారికి అక్కడి మంత్రి ఇక్కడ పోస్టింగ్ ఇప్పించినట్టు చెబుతున్నారు. ఇక తిరుపతి, తిరుమలలో డీఎస్పీల పోస్టింగ్ పైన దుమారం రేగుతోంది. ఇక్కడి అధికారులను మార్చాలంటూ పార్టీ కేడర్ పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చినా ఫలితం లేకపోయిందట. ఇక సత్యవేడు నియోజకవర్గంలో అయితే ఎమ్మెల్యే వ్యవహార శైలిపై బహిరంగంగానే నిరసనలకు దిగుతున్నారు తెలుగు తమ్ముళ్లు. అధినేత సొంత జిల్లాలోనే పరిస్థితి పెనం మించి పొయ్యిలో పడ్డట్టు ఉందంటున్నారు.